Thank you.
అవును తండ్రి ప్రభా, మీరు మా ఆయన చూపినటువంటి కృపను బట్టి మీకే వందనాలయ్యా, మీకే ధన్యవాదాలు తండ్రి, మీకే కృతజ్ఞతలు ప్రభా. ప్రభా, మేము ఇంకా పాపమై ఉండగా తండ్రి, మీ యొక్క కలవరి శిలువ బలియాగం ద్వారా మీరు మమ్మల్ని రక్షించారు తండ్రి ప్రభా. అందుకు మీకే వందనాలు తండ్రి ప్రభా. మా ఆయన మీరు చూపిస్తున్నటువంటి కృపను బట్టి మీకే వందనాలయ్యా. మహోన్నతుడా, మహాగణుడా, గొప్ప దేవుడా, మీకే వందనాలు ప్రభా. ప్రభా, ఏమిచ్చి నీ రుణం తీర్చగలం తండ్రి. మురికి గుడ్డ లాంటి మా జీవితాలను ప్రభా నీకు ఇష్టమైన పాత్రలుగా మీరు వాడుకున్నారండి. ఎందుకు పనికిరాని వాళ్ళం తండ్రి, మమ్మల్ని మీకు ఇష్టమైన పాత్రలుగా మీరు మలుచుకున్న విధానం బట్టి మీకే వందనాలయ్యా. ప్రభా, మీకే వందనాలు. మేము నిన్ను తెలుసుకొని ఇక్కడ ఆత్మీయంగా తొట్టిల్లు పోచున్నాం తండ్రి. ప్రభా, మీరే సహాయం చేయండి ప్రభా. అపవాదులు ఎదిరించేందుకు మీకు శక్తిని దయచేయండి ప్రభా. మీరే మాకు శక్తిని దయచేయండి ప్రభా. అపవాది మాకంటే బలవంతుడయ్యా, మీరే శక్తిని దయచేయండి చెప్పే ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. ఇంకా మన కుటుంబంలో మన సంఘస్థులు చాలా మంది దేవుని మందిరానికి రాకుండా దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయుచున్నారు. అటువంటి వారి కోసం ప్రార్థన చేద్దాం. ప్రభా, మీరు మాట్లాడండి తండ్రి. నీ సన్నిధిని ఎవరైతే నిర్లక్ష్యం చేయుచున్నారో వారితో మాట్లాడండి ప్రభా. ప్రభా, మేము మాట్లాడితే ఉపయోగం లేదు తండ్రి, మీరు మాట్లాడండి అయ్యా. ఈ మాట మాత్రం సెలవుగా మారు మనసు జరుగుతుంది తండ్రి. మీరు మాట్లాడితే స్వస్థత కలుగుతుంది తండ్రి ప్రభా. ఎవరైతే ఇక్కడ నశించిపోతున్నారో, నిన్ను తెలుసుకోకుండా నశించిపోతున్నారు, వారందరితో మీరే మాట్లాడని చెప్పి ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. వాతావరణ పరిస్థితులన్నింటినీ మీ సన్నిధికి నామానికి భయంకరంగా ఉంచుకోండి తండ్రి. అన్నింటినీ కూడా మీ అదుపులో ఉంచుకోండి ప్రభా అని చెప్పి ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. ప్రభా, మీకే వందనాలు. ఎవరు కూడా నిర్లక్ష్యంగా ఉండొద్దండి, మౌనంగా ఉండొద్దు. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నామమును కూడా ఏకీభవిస్తారో వారి మధ్య నేను ఉంటానని దేవుని వాక్యం సెలవిస్తుంది. మన మధ్య ఆయన ఉన్నాడని మనం నమ్మి ప్రార్థన చేయాలి. ఏదైనా అవసరం ఉంటే ప్రార్థనలు ఆడకుండా వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు అడుగుతాం, ఎవరు కూడా మౌనంగా ఉండొద్దు, నిర్లక్ష్యంగా ఉండొద్దు. ప్రభా, మీరే సహాయం చేయండి ప్రభా. మా
మా కుటుంబాల్లో ఉన్నటువంటి ప్రతి అవసరాలను తీర్చండి ప్రభు అని చెప్పి ప్రతి ఒక్కరిని ప్రార్థన చేయండి. అనారోగ్యాలతో బాధపడుచునే వారు ఉన్నారు ప్రభు, వారిని యేసునామములో ముట్టి మీరే స్వస్థత దయచేయండి అని చెప్పి ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. పాటల్లోను ఆరాధనలోను తోడైన దేవుడు ఎక్కడ జరగబోయే కార్యక్రమం అంతా కూడా దేవుని నామానికి మహిమకరంగా జరుగులాగా ప్రార్థన చేయండి. హృదయాంతరంగా ఎరిగిన దేవుడు మనకు కావలసిన జీవాహారాన్ని దేవుని సేవకులు నిలబెట్టుకుని వాక్యాన్ని అందించండి అని చెప్పి ప్రార్థన చేద్దాం. ఎవరు కూడా మౌనంగా ఉండొద్దండి. ఇక్కడ జరగబోయే కార్యక్రమం అంతా కూడా దేవుని నామానికి మహిమకరంగా జరుగులాగా మన మధ్యలో ఉన్నటువంటి జానకి గారు ప్రార్థన చేస్తారు. దయచేసి సహాయం దయచేసి మళ్ళీ ప్రయాణం విలుచుగా నీకు దయచేయండి. వారి సంఘాన్ని వారి కుటుంబాన్ని మీ చేతికి అర్పించుకున్నాను. దైవ కొంతనాలు తండ్రి సుఖిస్తోదేమో దేవుడు రాజు బట్టి కొంతనాలు తండ్రి నేను రాష్ట్ర నుంచి ఆరోగ్యం దయచేసాను తండ్రి నేను వారికి ఇచ్చిన ఆరోగ్యం బట్టి నేను స్వస్థతను బట్టి కొంతనాలు సుఖిస్తుందండి. వారు చేసిన పట్ల మీతో దయచేయండి. వారి వంటల మందులు మీతో దయచేయండి. నేను అమ్మగారు నుంచి ఆరోగ్యం దయచేయండి తండ్రి నేను మళ్ళీ నేను ప్రభుత్వ సన్నిధానంలో ఉండటానికి వారికి చెప్పడానికి మీ చేతులు అర్పించుకున్న తండ్రి మీకు వందనాలండి. అలాగే నేను ఫస్ట్ బట్టి వందనాలు ఏదైనా చేసిన పరిచయం బట్టి వందనాలు తండ్రి నేను వృద్ధి క్యాంపెయిన్ ఏర్పాటు చేసినప్పుడు ఎంతోనైనా తండ్రి అందరి బట్టి నేను ప్రభుత్వం ధైర్యం ఇచ్చిన మీకు వందనాలే ఫస్ట్ ఇంకా బలపరచండి సహాయం దయచేయండి. వారికి ఇచ్చిన పరిచర్య తండ్రి దీనికి ఆశ్రయించండి. ఇంకా ప్రకటించడానికి ఇంకైనా సంఘమైన దేవజనులైన చేతులు వారి సమానం దయచేయండి. రాష్ట్రంలో చేసిన ఉద్యోగులని తోడు దయచేయండి. వారు చేసిన అన్నింటిలోని కృపను తోడించిన వారి బలపరిచిన వారి ఉన్న బలహీనతను తీసివేసిన ప్రభావం వారి ఉద్యోగంలోనైనా ప్రభు ఇంటి పనుల్లోనైనా ప్రభు తోడు దయచేయమని విషయంలో మీకే వందనాలు తండ్రి స్తోత్రం తండ్రి నేను అలాగే స్మేల్ బట్టి కొందరైనా అయితే నేను ప్రభు సెలవు తీసుకున్నైనా ప్రభావం ఇక్కడికి నైనా ప్రభు రావడానికి నైనా ప్రభావం మీరంతా తోడు దయచేస్తాను తండ్రి నైనా అయినప్పటికీ నీ చిత్తం ఏదైనా నేను నీ చిత్తంలో బలపరచండి సహాయం దయచేయండి. ఆ బిడ్డ చదువుతున్న చదువులన్నీ జ్ఞాపకం ఉండి నేను చక్కగా పరీక్షలు రాసి నేను ప్రభావం చక్కగా నేను ప్రభావ సీటునైనా సంపాదించుకోవడానికి అనేకుడినైనా ప్రభావం ఆ బిడ్డనైనా పరిచయం చేయడానికి సహాయం దయచేయండి. ఆ బిడ్డ చుట్టూ దేవతలు కాబట్టి వాటిలో వచ్చి సహాయం అందించుకుని తండ్రి నేను ఆ బిడ్డతో చదువుకున్న చదువు బిడ్డలకు కూడా నీ కృపను తోడించండి.